యా గ్రాఫిక్స్ అన్నీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. ఇంకా ద హీరో స్క్రిప్ట్ సెలెక్షన్ ఇంకా అమేజింగ్. కానీ మనోజ్ గారి యాక్టింగ్ బాగుందా, తేజ సజ్జ గారి యాక్టింగ్ ఇద్దరు ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో. పర్లేదు, మీ ఒపీనియన్ చెప్పండి, ఎలా అనిపించింది మీకైతే? ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు దేవర్ గుడ్ అనమాట. నో జడ్జింగ్ కైండ్ ఆఫ్, బట్ ఎవరి క్యారెక్టర్లో దేవర్ గుడ్. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ కొంచెం ఎలా అనిపించింది? యా గుడ్. ఇంకొంచెం ఓకే. గ్రాఫిక్ ఆదిపురుష్ కన్నా కొంచెం బెటరే కాబట్టి, కొంచెం బెటర్ కాదు, ఆదిపురుష్ కన్నా చాలా బెటర్ కాబట్టి ఇట్స్ హ్యాపీ టు హియర్. ఓవరాల్ గా ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, చూడొచ్చు, వాచబుల్. మనోజ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా ఇది? మనోజ్ యా మనోజ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. అనుకోవచ్చు. మనోజ్ విలన్ గా బాగా సెట్ అయ్యారా, హీరో గానీ సెట్ అవుతారా బాగా? మోస్ట్లీ విలన్ గా సెట్ అయ్యారు బాగా. విలన్ గానీ బాగా సెట్ అయ్యారా? అంటే ఇంకా విలన్ క్యారెక్టర్ చేసుకుంటే బెస్ట్. చాలా బాగుంటుంది. ఇంకా చాలా బాగుంటుందా? ఓవరాల్ గా ఏం చెప్తారు మూవీ గురించి? ఓవరాల్ గా మస్ట్ వాచ్. బాగుందండి, బాగా తీసాడు, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. సో అదే కొంచెం డిసప్పాయింట్ అయింది. మనోజ్ యాక్టింగ్ కానీ ఎలా ఉంది? బైరోన్ సినిమాతో పోలిస్తే మనోజ్ గారు ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. విలన్గా మంచి రోల్ ఇచ్చారు. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? సీజీ కానీ ఆ ఫైట్స్ కానీ హాలీవుడ్ రేంజ్లో చూపించారు. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో కొంచెం ల్యాగ్ ఉంది అంతే. కొంతమంది కలికి మిక్సింగ్ లాగా అదే ఇప్పుడు కల్కి కొంచెం ఉందే అనిపించింది. మంకీ కింగ్ హాలీవుడ్ సినిమా అక్కడక్కడ చిన్న లింక్ కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మిరాయి బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ ఒకటి లేకపోయి ఉంటే 1000 కోట్ల పైనే కొట్టేది సినిమా. సజ్జా గారు చిన్న హీరో అని ఇలా అంటున్నారా, లేకపోతే ఎలా ఉంది? ఇది చిన్న హీరో పెద్ద హీరో అని కాదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. నేను చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ల్యాగ్ ఒకటి లేకపోయి ఉంటే 1000 కోట్ల పైన కొట్టేది. కొట్టాలని నేను కోరుకుంటా. ఫ్యామిలీ చూడొచ్చు, అందరూ ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లలు కానీ అందరికీ నచ్చుద్ది. సో నేను నా ఒపీనియన్ ఏం చెప్తానంటే కొంచెం ల్యాగ్ ఉంది అంతే. ఓవరాల్గా ఎంత ఇస్తారు? నేను 5కి 3 ఇస్తా రేటింగ్.